ఎప్పుడైనా ఈ బియ్యం కూడా తెస్తే కొద్ది వదలు ఎవరు అన్నదాన్ని చెట్లను అడుగునేసి నరికేసి కప్పేశారు. నిన్న మళ్ళీ ఈ చెట్లన్నీ నన్ను నరికేశారు మొత్తం. కానీ ఇప్పుడు అలా మార్చేసాం అడ్డుగాను. అక్కడికి వెళ్ళి అటు సౌండ్ వినబడలేదు, వీళ్ళు పిలవలేదని ఇలాగ వచ్చాను. వచ్చి చూస్తే కోసేసి ఉన్నాయి, మనుషులు అవ్వలేరు. గుడ్ మార్నింగ్ సార్. అనకాపల్లి జిల్లా నాతోట మండలం మొలపూడి గ్రామం అండి, ఎంబెనవరం పంచాయతీ. అయితే నాన్నగారు అమ్మగారు పక్కన ఉన్నవాళ్ళు. మాకు 1981లో నాన్నగారు ఈ ల్యాండ్ కొనడం జరిగింది. 81 నుంచి ఇప్పటివరకు 46 years నాన్నగారు అధీనంలోనే జరుగుతుంది ఇది. అదేంటంటే అప్పుడు కొనేటప్పుడు ఏంటంటే 4 పక్కల సరిహద్దులు వేసి మనకి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే పూర్వం కొలత అనేది లేదు యాక్చువల్గా, కర్ణ మున్సిపల్ ఉండేటప్పుడు అలా చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 46 years నుంచి కూడా మనకి మన అధీనంలోనే ఉంది. 30 years 40 years ఎట్లు కూడా ఇందులో మనకు ఉన్నాయి. అయితే ఇదేంటంటే గత 4వ తారీఖుని పక్క భూమి వాళ్ళు మా దారిలో ఉందని చెప్పి జేసీబీ తెచ్చి దీన్ని లెవెల్ చేస్తారు. 15 మొక్కల వరకు పాడు చేసి దాని మీద మేము ఏంటంటే మరుసటి రోజు మా నాన్నగారు అమ్మగారు ఏంటంటే ఇది రథసప్తమి పాలు పొంగించడానికి కనిపిస్తూ తోటలోకి వస్తే అది చూసి అడిగితే వీళ్ళ మీద తిరగబడడం జరిగింది. భయంతో వెళ్ళి వెనక్కి వచ్చేస్తే నాకు ఫోన్ చేసి నేను వచ్చి ఫొటోస్ తీసుకొని ఎంఆర్ఐ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎస్ఐ గారు ఏం చేశారంటే ఎంఆర్ఐ గారు రిఫర్ చేశారు. ఎంఆర్ఐ గారు ఏం చేశారంటే మొన్న పోయిన సాటర్డే వాళ్ళే మమ్మల్ని పిలిచి విషయం కనుక్కున్నారు. ఇద్దరికి కూడా కనుక్కున్న తర్వాత మీరు అక్కడ గొడవ పడకండి, మీరు గొడవ పడకంటే నేను వచ్చి అక్కడ సెటిల్ చేస్తాను, 19న వస్తానని చెప్పి అన్నారు. నేను 19న వస్తానంటే అందరం ఉన్నాం రెడీగానే. వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మగారు బాగాలేదు అది అని చెప్పి దాన్ని నిన్న క్యాన్సిల్ చేశారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాక ఏమైందంటే ఉదయం నా మామయ్య చూస్తే మామూలు చెట్లు బాగున్నాయి, ఈవినింగ్ మళ్ళీ మామూలు చూస్తే చెట్లు మొత్తం నరికేసి ఉన్నాయని చెప్పి సాయంత్రం చెప్పారు. అది సాయంత్రం 6 గంటలు తీస్తుంది మాకు. దానికి మార్నింగ్ లేసి ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం దగ్గర 30 చెట్లు, ఇంతకుముందు 15 చెట్లు, ఇక 25 చెట్లు, దగ్గర 40 చెట్లు మొత్తం కొలాప్స్ చేస్తారు. అంటే ఎంఆర్ఓ గారి దృష్టిలో ఉండి, ఎస్ఐ గారి దృష్టిలో ఉండి, ఎంఆర్ఓ గారు ఆల్రెడీ దాన్ని ఫైల్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా సొల్యూషన్ రిజిస్టర్ చేశారు కదా, ఈ విధంగా చేశారు. ఇదంటే చాలా దుర్మార్గం అనమాట నిజంగా. ఎవరండి ఇప్పుడు పక్కోలంటే ఎవరు? పక్కోలంటే రొత్తల నాగసత్య దేవుళ్ళును, భీమిరెడ్డి ధనరాజు వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ నలుగురునండి. అది ఎంత మీ ల్యాండ్? మా ల్యాండ్ విస్తీర్ణం అయితే 2 ఎకరాలండి. కానీ ఆ రోజు ఏంటంటే మనకు అప్పచెప్పేటప్పుడు ఇలా 4 సరిహద్దులతో అప్పచెప్పారు. అదేవిధంగా వ్యవసాయం అప్పటి నుంచి అలా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ వరకు అని కాదు. ఎందుకంటే మా తోట మేము నాన్నగారు ఫస్ట్ 5 సంవత్సరాలు తోట పెంచిన తర్వాత వాళ్ళకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అమ్మడం జరిగింది. మామూలు పిక్కలకి అమ్ముతాం కదా, అలా అమ్మితే వాళ్ళే పైవాళ్ళే ఎక్కువ 30 years పట్టు వాళ్ళే చేశారు వ్యవసాయం మా దాంట్లో మేము కంటే. ఎందుకంటే వీళ్ళు ముసలోళ్ళు. ఉన్నాయి సార్, ఆల్రెడీ ఎంఆర్ఓకి ఇచ్చామండి, ఎస్ఐ గారికి ఇచ్చామండి, ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. అంట వెళ్ళిపోతుంటే సౌండ్ వినబడ్డది కానీ ఒంగోని చూడడానికి నెత్తి మీద కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. అటు నుంచి వచ్చి చూద్దాంలే అని రాబోయేసరికి కోసేసి ఉన్నాయి. నేను ఎలా పక్క ఏయో పిచ్చి చెట్లు వాళ్ళు కోసుకుంటున్నారో అనుకున్నాను. వచ్చి ఇంకెవ్వరు లేరు, శుభ్రం కోసేసి ఉన్నాయి. అదే ఎవ్వరూ లేరు, ఇంకెక్కడ ఎవ్వరు లేరు, కోసేసి ఉన్నాయి. బాబోయ్ అటు ఇలా కోసేసి ఉన్నాయి అలాగని ఇంటికి వెళ్ళి ఇలాగని అంటే వీళ్ళు వచ్చి చూసారంట. చూస్తే నిజమేనాక కోసేసారు అలాగని అబ్బాయి అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందండి, ఆతలది మా బాబా కలిమప్పన కాడ కొనుక్కున్నాడండి. వీళ్ళు ఈతలు కొనుక్కున్నారు. మధ్యని అక్కడ ఒక రాయి ఉండేది, ఇక్కడ ఒక రాయి ఉండేది, అక్కడ ఒక రాయి ఉండేది. ఈ పెద్ద రాళ్ళు ఉండి మేము ఇదే దారిని అక్కడ మీద పోటు కొట్టాం నడిచేవాజామని. ఆ పోటులోకి 8 సంవత్సరాలు నడిచినాం. నాకు 20 ఏళ్ళు అయింది, నేను ఈ భూమిని రాలేదండి, నా భూమి అమ్మేసుకొని 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఈ పిల్లోడు
పుట్టాడో పోనాడో ఆ భూమిలో వాళ్ళే ఉన్నారు. మా బావ కూడా నాదని రాలేదండి వీళ్ళ భూమి మీదకి. వాళ్ళు ఆ ఎద్దులోనే ఉన్నారు, వీళ్ళు ఈ ఎద్దులోనే ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఇప్పుడు ఏం జరిగింది, దున్నేసినారంట, నరికేనారు అలాగని పిల్లడు చెప్పినాడు. చెప్తే ఇవాళ చూడడానికి వచ్చి ఇవాళ తాగుతాడు కొడతాను. ఎప్పుడూ ఈతలకు వచ్చి పెక్కేయడం కానీ గడ్డొడ్డుకు రావడం కానీ ఏదీ లేదండి. మా బావగారు మారాలు ఊడికి 4 సంవత్సరాలు తనకెక్కించుకున్నారు ఆ తోట, ఆ ఆడపిల్లకి రాసిన తోట. ఆ తర్వాత అలా పిన్నమ్మ కూతురు రాసింది, 3 సంవత్సరాలు ఆవిడేరిందండి. మంగళ కళ్యాణం కూడా 4 సంవత్సరాలు ఆడేరినాడండి. ఆ తోట ఆ బుల్లి ఆడపిల్లది, మా ఆటలదే వాళ్ళది 2 ఎకరాలు ఆ పిల్లకి రాసినారు. అందులోది ఈ తనదే, ఈ గడ్డొడ్డు దించాలి వద్దని ఇవాళ వాళ్ళు నిలబెట్టి ఇది చేసినాడంటే మరి ఎంత విచిత్రంగా ఉంది. నేను ఎలాగొచ్చిన దగ్గర వెళ్ళండి, ఈ కొన్న దగ్గర వెళ్ళి సచెట్ బాలాచి కొన్న దగ్గర వెళ్ళి ఈ ఆల్మూరు రాలేదండి, ఇతరులకు ఇల్లు వెళ్ళలేదు. అదే ఎక్కడో ఉండేవారండి, అక్కడో రాయి ఎక్కడో రాయి ఉండేది. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత ఏర్పడ్డారో మా కొందరు వీళ్ళు ఇది గత్తర చేసేసారు శుభ్రంగా. ఎవరండి? ఎవరి భూములకి ఎవరు వచ్చి ఆక్రమించారు? ఇది సచెట్ బాలాచి కొన్నాడండి. ఇది అది రుత్తల వెంకటరామయ్య కూతురికి ఇచ్చాడండి. అది కూతురికి ఇస్తే అది నీలంపేటలు భీమాలు నూకరాజు గారు అల్లుడికి ఇచ్చాడండి. ఇది కట్టల కింద ఇస్తే అది ఏమైందండి, మరి ఇన్ని రోజులు బట్టి వాళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు రాలేదు. మరి ఇప్పుడు ఇలా తయారయ్యారండి.